నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఇవాళ నేను పీసీఓడి ప్రాబ్లంతో ఉన్న కపుల్, అంటే ఉన్న వైఫ్కి కానీ, ఆ పీసీఓడి ప్రాబ్లం ఉన్న లేడీ కానీ చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు నీటి బుడగలు పోవాలంటే ఏం చేయాలి, లాప్రోస్కోపీ ద్వారా కంప్లీట్గా నీటి బుడగలు పోతాయంట కదా అని అడుగుతారు. సో ఆల్ పీసీఓడి విమెన్ అందరికీ లాప్రోస్కోపీ అవసరమా? ఫస్ట్ క్వశ్చన్. లాప్రోస్కోపీ చేసిన తర్వాత ఖచ్చితంగా పీసీఓడి మొత్తం పోతుందా? సెకండ్. అండ్ లాస్ట్ ఆప్షన్, ప్రెగ్నెన్సీ వస్తుందా ఈ ప్రొసీజర్ తర్వాత? సో ఈ 3 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అందరు పీసీఓడి వాళ్ళకి అవసరమా? అసలు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్లో ఏం చేస్తారు? పొట్టలో చిన్న హోల్ పెట్టి ఒక కెమెరా పంపిస్తారు. ఫస్ట్ ఓవరీస్లో పీసీఓడి ఉందా లేదా మనకి స్కాన్లో ఆల్రెడీ డయాగ్నోస్ అయి ఉంటుంది. ఒకసారి కెమెరా త్రూ కూడా చూసుకుంటారు. సో ఓవరీస్ అలానే బల్కీగా మల్టిపుల్ ఫాలికల్స్ ఉన్నట్టు కనిపిస్తే ఈ లాప్రోస్కోపీ త్రూనే ఆ సిస్ట్లు, ఎక్స్ట్రా ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంతా పంక్చర్ చేస్తారు. జస్ట్ వాటిని బర్స్ట్ చేస్తారు అంతే. సో దీన్ని లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటారనమాట. సో దీంట్లో ఈచ్ ఓవరీ పైన 4 పంక్చర్స్ అవుతాయి. రైట్ ఓవరీ మీద 4 పంక్చర్స్, ఎక్కడైతే బాగా బల్జ్ ఉంటుందో హైయెస్ట్ పాయింట్లో ప్రిక్ చేస్తారనమాట. సో బోత్ ఓవరీస్కి 4 పంక్చర్స్ చేస్తారు. ఎక్కువ పంక్చర్స్ కూడా చేయకూడదు. ఎక్కువ పంక్చర్స్ చేస్తే మొత్తం ఉన్న ఎగ్స్ కూడా తగ్గిపోయి ఫైనలీ యూ ల్యాండ్ అప్ విత్ లో ఓవేరియన్ రిజర్వ్. మొత్తానికి ఎగ్ రిజర్వ్ తగ్గి కనబడుతుంది. సో ఈ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఎవరికి అవసరము? ఎవరైతే సన్నగా ఉంటారో అండ్ ఎవరికైతే సంతానలేమి ప్రాబ్లంతో ఒక ఓన్లీ షార్టర్ డ్యూరేషన్, అంటే జస్ట్ 2 years 3 years అయింది మ్యారేజ్ అయ్యి, నాట్ లైక్ 10 years 11 years అవుతోంది అలాంటి వాళ్ళు కాకుండా షార్టర్ డ్యూరేషన్ ఇన్ఫర్టిలిటీ, ఓన్లీ 1 year అవుతుంది మ్యారేజ్ ఇంకా అవ్వట్లేదు, 2 years అవుతుంది, పీసీఓడి, పేషెంట్ ఇస్ స్టిల్ థిన్, సన్నగా ఉంది పేషెంట్. అండ్ బ్లడ్లో ఆండ్రోజన్స్, అంటే నార్మలీ పీసీఓడి వాళ్ళకి ఏమవుతుందంటే బాడీలో మేల్ హార్మోన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆండ్రోజన్స్, టెస్టోస్టిరోను, LH లెవెల్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది బాగా హై ఉన్న వాళ్ళకు కూడా లాప్రోస్కోపీ చాలా బాగా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో మీరు డాక్టర్కి దగ్గరగా లేరు, ఊర్లో ఉంటారు, కంటిన్యూస్గా మీకు పీసీఓడికి ఎగ్ రిలీజ్ ఇంజెక్షన్లు, స్కాన్లు చేయించుకునే అంత దగ్గరలో లేదు, అలాంటప్పుడు కూడా ఒక్కసారి లాప్రోస్కోపీ చేసి పంపిస్తే మీకు 6 నెలల దాకా ఓవ్యులేషన్ ప్రాపర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలా దూరంగా ఉన్నవాళ్ళు, షార్టర్ డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ, హై LH వాల్యూస్, హై ఆండ్రోజన్ వాల్యూస్ ఇలా ఉన్నవాళ్ళు, అండ్ లీన్ పీసీఓడికి బెటర్గా పనిచేస్తుంది అనమాట లాప్రోస్కోపిక్ ఓవేరియల్ డ్రిల్లింగ్. లావుగా ఉండి అండ్ బాగా 10 years 11 years లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇలాంటి వాళ్ళకి పీసీఓడి డ్రిల్లింగ్ పెద్దగా వర్క్ చేయదు. సో డ్రిల్లింగ్ చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం అవుట్పుట్, మ్యాక్సిమం రిజల్ట్ 4 to 6 months లోపు కనపడాలండి. సో డ్రిల్లింగ్ చేసిన ఇమ్మీడియట్గా మనం కాజ్ చేసిన ఇంజురీ వల్ల మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు మనకి దెబ్బ తాకితే వెంటనే కొత్త స్కిన్ వచ్చేస్తుంది. ఎలా? బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడికి పంపిస్తుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా కొత్త స్కిన్ ఫామ్ అవుతుంది. అలానే ఓవరీని కూడా మనం పంక్చర్ చేసినప్పుడు థర్మల్ ఇంజురీ అయ్యి కొత్త గ్రోత్ ఫ్యాక్టర్స్ వచ్చి మంచిగా ఓవ్యులేషన్ అయ్యే ఛాన్సెస్ తర్వాత బాగుంటాయి అన్నమాట. సో వీళ్ళకి 4 to 6 months వరకు న్యాచురల్గానే ఓవ్యులేషన్ జరగచ్చు, టైంకి మెన్స్ట్రువల్ పీరియడ్స్ రావచ్చు, ఇవన్నీ అవుతాయి. బట్ 6 months 7 months అయిపోయింది, స్టిల్ దెర్ ఈజ్ నో రిజల్ట్ అన్నప్పుడు మళ్ళీ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఇంకా దాని ఎఫికసీ అయిపోయినట్టు. మేబీ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఇంకా. సో తర్వాత ఆప్షన్స్ ఏముంటాయి? IVF ప్లాన్ చేసుకోవడము, లేదా ఒబీస్గా ఉన్న వాళ్ళకి ఎలాగో లాప్రోస్కోపీ పనిచేయదు కాబట్టి లైఫ్ స్టైల్, వెయిట్ లాస్, ఎక్సర్సైజ్ బాగా ప్లాన్ చేసి IVF ప్లాన్ చేసుకోవడము లాస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇలా అందరికీ అవసరం లేదు. అండ్ డ్రిల్లింగ్ చేసినప్పుడు సిస్ట్లు కొంచెం తగ్గుతాయి, హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయి కాబట్టి న్యాచురల్గా మీకు పీరియడ్స్, ఓవ్యులేషన్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. సో చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే అది కూడా 100% చెప్పలేమండి. డ్రిల్లింగ్ చేసిన 6 monthsలో యువర్ ఛాన్స్ విల్ ఇంప్రూవ్, బట్ ఇట్ ఈస్ నాట్ ష్యూర్గా చెప్పలేము ప్రెగ్నెన్సీ వస్తుంది అని అయితే వి కాంట్ సే. సో అందరికీ అవసరం లేదండి లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. ఈ టైంలో అసలు ఎవరికీ చేయట్లేదు, బికాజ్ మెడిసిన్స్తో బాగా రెస్పాన్స్ వస్తుంది. సో మెడిసిన్స్తో రెస్పాన్స్ అవ్వని వాళ్ళని కూడా లాప్రోస్కోపీ చేస్తామన్నమాట. సో మనకు వచ్చిన ఈ సైన్స్, మనకు అడ్వాన్స్మెంట్ అయిన ఈ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ద్వారా చాలామంది పీసీఓ వాళ్ళు కన్సీవ్ అవుతున్నారు. సో డ్రిల్లింగ్ ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద లాస్ట్ ఆప్షన్ లాగానే చూస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ.